హాయ్ హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ధమాకా మోటార్ రీల్స్ కి మరోసారి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనది ఎర్టిగా అయితే తీసుకొచ్చానండి. మారుతి సుజుకి వాళ్ళది ఎర్టిగా తీసుకొచ్చాను. జడ్డీ అండి, స్మార్ట్ హైబ్రిడ్ అనమాట. వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి 1,15,000 అయితే నడిచింది. ఓకే, ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి, సెకండ్ ఓనర్ అండి. ఓకే, వెహికల్ అయితే మనకి గ్రే కలర్ వస్తుంది. బాడీ మొత్తం ఒరిజినల్ అండి. జస్ట్ బంపర్లు అయితే కనుక అక్కడక్కడ టచ్ అప్లు అయితే అయ్యాయి. అండ్ మిగతాది కింద ఒకటి రెండు పీసులు కూడా టచ్ అప్ అయితే అయ్యాయి. కానీ బండి బాగుంది, నడవడం పికప్ అంతా వర్కింగ్ లో ఉంది. ఇది చూసుకుంటే ఇంజిన్ మొత్తం బాగుందండి. లోపల సీట్ కవర్లు అయితే కొత్త సీట్ కవర్లు అయితే వేస్తున్నాయి. ఇంటీరియర్ కూడా బాగుంది. వెహికల్ అయితే మనకి టైర్ కండిషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఒక 30% నుంచి 40% టైర్లు అయితే ఉన్నాయండి. ఓకే, 4 కలిపి. ఇది ఇంకా వెనక స్టెప్నీ కూడా అవైలబిలిటీలో ఉంది. దీనికి సంబంధించి ఫ్రెండ్స్ మనకి ప్రైస్ కూడా మంచి ప్రైస్ కి అయితే తీసుకొచ్చాను. 5,75,000 అండి. 2016 జడ్డీఐ. ఓకే, జడ్డీఐ స్మార్ట్ హైబ్రిడ్ వర్షన్, సెకండ్ ఓనర్ వెహికల్. ఒకసారి లోపల నుంచి కూడా వెహికల్ మీకు చూపిస్తాను. దాని తర్వాత అయితే బండి మొత్తం ఇంటీరియర్ అవుట్ సైడ్ నుంచి చూపిస్తాను. ఒకసారి రీడింగ్ కూడా చూసుకుందాము. రీడింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 1,15,000 అయితే నడిచిందండి. 1,15,000 అయితే నడిచింది. కానీ బండి అయితే బాగుంది, నీట్ గా ఉంది, క్లీన్ గా ఉంది. ప్రైస్ కూడా మంచి ప్రైజే. చూసారు కదా, ఇంటీరియర్ కూడా దీని లోపల మనకి ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయండి. ఓకే, మనకి రేర్ ఏసీ విండోస్ ఫ్రంట్ కానీ వెనక మొత్తం అన్ని వస్తాయి. సో వెహికల్ అయితే ఫ్రెండ్స్ మనకి సీట్ కవర్ చూసుకుంటే కొత్త సీట్ కవర్లు అండి, కొత్త వేపించి ఇచ్చాడు ఆయన. అది విషయము. ఏసీ మొత్తం వర్కింగ్ లో ఉంది. 4 పవర్ విండోస్ అయితే వస్తాయండి. సెంట్రల్ లాక్ సిస్టమ్ అయితే వస్తుంది. అసలు వెనకాల నుంచి కూడా చూసుకుందాం. ఇంటీరియర్ మొత్తం బాగుందండి, ఎక్కడ కూడా డ్యామేజ్ ఏం జరగలేదు, బాగుంది. ఓకే, చూసుకోవచ్చు మీరు. అండ్ దీంట్లో వచ్చేసి ఛార్జింగ్ పాయింట్ అయితే వెనకాల ఇస్తారు. రేర్ ఏసీ విండోస్ ఇక్కడ వస్తుంది దీనికి. ఓకే, ఎర్టిగా పైన వెనకాల సీట్ కూడా చూసారు కదండి. వెనకాల సీట్ కూడా మనకి టోటల్ గా ఎర్టిగా చాలా మంది అడుగుతున్నారు, కాకపోతే వైట్ కలర్ అయితే దొరకడం లేదు. సో ఇదైతే గ్రే కలర్ అయినా కానీ బండి బాగుంది. సో అందుకోసం అయితే తీసుకొచ్చాను. ఇది మొత్తం ఒరిజినల్ అండి బండి. ఓకే, ఏ డోర్ చేంజ్ అవ్వలేదు, ఏ గ్లాస్ కూడా చేంజ్ అవ్వలేదు. మొత్తం పీసులు మొత్తం ఒరిజినల్ చూసుకోవచ్చండి మీరు. ఓకే, మొత్తం కంపెనీ ఫిటెడ్ అన్నా కూడా ఎవ్రీథింగ్. అదే విషయము. వెహికల్ ఫ్రెండ్స్ ఒకసారి మీకు నేను టైర్లు కూడా చూసుకున్నారు కదా, టైర్లు కూడా. దాని తర్వాత వచ్చేసి ఒకసారి స్టెప్నీ కూడా చూపిస్తానండి మీకు నేను. స్టెప్నీ కూడా చూసుకుందాము. వెనకాల కూడా చూసుకుని ఎక్కడ మనకి డ్యామేజ్ అవ్వడము, రస్ట్ పట్టడం అలాంటి ఏం జరగలేదండి. సో ఇది మొత్తం ఒరిజినల్, ఎక్కడ కూడా ఏ పీస్ కూడా చేంజ్ అయితే అవ్వలేదు. బానెట్ మొత్తం ఒరిజినల్ అండ్ వెనకాల డిక్కీ మొత్తం ఒరిజినల్ అండి, ఏం చేంజ్ అయితే అవ్వలేదు. చూసారు కదా, దీని మీద చూసి అర్థం అవుతుంది, చేంజ్ అయితే అవ్వలేదు ఎక్కడ కూడా. జస్ట్ బంపర్లు అయితే కనుక జస్ట్ టచ్ అప్లు అయితే అయ్యాయి. అది కూడా జస్ట్ ఫర్ చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ ఉండి చేపించారు. అది విషయం. ఒకసారి స్టెప్నీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి స్టెప్నీ కూడా చూసుకోండి. స్టెప్నీ అయితే మంచి స్టెప్నీ ఉంది, ఫుల్ స్టెప్నీ అయితే ఉంది ఆల్మోస్ట్. ఓకే, మంచి బటన్ అయితే ఉంది స్టెప్నీ. జడ్డీ స్మార్ట్ హైబ్రిడ్ వర్షన్ అనమాట. ఇటు సైడ్ నుంచి కూడా చూసుకోండి, ఎక్కడ కూడా మనకి ఎక్కడ కూడా డ్యామేజ్ ఏం లేదు. బండి మొత్తం చూసుకోండి, స్క్రాచ్ లెస్ వెహికల్. స్క్రాచెస్ గిచ్చేసి ఏం లేవండి. ఏ గ్లాస్ కూడా చేంజ్ అయితే అవ్వలేదు. 2016 ఏప్రిల్ నెల బండి. 2016 ఏప్రిల్ నెల బండి. ఓకే, సెకండ్ ఓనర్ అండి బండి. దీనికి మర్చిపోయాను చెప్పడము, జస్ట్ ఫ్రంట్ గ్లాస్ మాత్రం చేంజ్ అయ్యిందండి. ఓకే, సైడ్ గ్లాసులన్నీ ఒరిజినల్. జస్ట్ ఫ్రంట్ విండ్ గ్లాస్ అయితే ఫ్రంట్ మెయిన్ గ్లాస్ అయితే చేంజ్ అయింది. ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు నేను. దాని తర్వాత అయితే ప్రైస్ అయితే చెప్తాను. ఆజావ్ ఇదండి, సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అయింది బండి. और एक बार स्टार्ट करो. ఇదండి, సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అని చూసారు కదా. బండి అయితే సౌండ్ గిండు మనకి ఎక్కడ కూడా మేజర్ గా కూడా ఎటువంటి ఏం జరగలేదండి. ఇదంతా ఒరిజినల్ ఎఫెక్ట్ చూసారు కదా. ఆ ప్రాసెస్ మొత్తం ఒరిజినల్, పట్టీ కూడా ఒరిజినల్, కంపెనీ పట్టీనే, ఏం మార్పు అయితే జరగలేదు. ఓకే, అది విషయము. ఇటు సైడ్ కూడా చూసుకుంటే ఎక్కడ కూడా మనకి ఇప్పుడు దాకా ఓపెన్ అయితే అవ్వలేదండి. డిక్కీ కూడా ఒరిజినల్, డిక్కీ కూడా ఏం మారలేదు. డిక్కీ బోల్ట్ కూడా చూసుకోవచ్చు. సో టోటల్ ఒరిజినల్ బండి అయితే మొత్తం మనకి. ఓకే ఫ్రెండ్స్, వెహికల్ అయితే చూసారు కదండి. వెహికల్ అయితే చాలా స్మూత్ గా ఉంది. ఇంజిన్ మొత్తము ఎవ్రీథింగ్ మనకి బానెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా బండి అయితే టోటల్ ఒరిజినల్ గా ఉంది. ఏ పీస్ అయితే చేంజ్ అవ్వలేదు. ఓకే, బండి బాగుంది. 5,75,000 అయితే వస్తుందండి మనకి. దాంట్లో లిటిల్ బిట్ బార్గెనింగ్ అయితే ఉంటుంది, మాట్లాడొచ్చు. ఓకేనా. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9703865401. నా పేరు వచ్చి షఫీ అండి. మాది నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. ఢిల్లీలో ఉంటాను, ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాను. ఓకే, ఈ వెహికల్ కూడా ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి, సెకండ్ ఓనర్ బండి, ఢిల్లీలోనే ఉంది. ఓకే, మంచి బండి, బాగుంది. ఇప్పుడల్లా మీకు ఎటువంటి రిపేర్లు అయితే రావండి ఖచ్చితంగా, ఎందుకంటే ఇంజిన్ బాగుంది, బాడీ మొత్తం ఒరిజినల్ గా
ఫుల్ టైట్ గా ఉంది. అన్ని డోర్లు కూడా టైట్ గానే ఉంటాయి. ఎక్కడ మనకి చిన్న చిన్న సౌండ్లు గిండ్లు రావడం అలాంటి ఏం లేదు. బండి సస్పెన్షన్ మొత్తం బాగుంది. ఓకే ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ధమాకా మోటార్ కి మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను. ధన్యవాదాలు.